వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు స్నేహ మెహ్రా, ఐపీఎస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, వికారాబాద్. వికారాబాద్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ డిఎస్ఆర్ చూస్తేనే 2-3 డేస్ యాక్సిడెంట్స్ అది కూడా ఫెటలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి చూసి ట్రాఫిక్ సెన్స్ ప్లస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. వాళ్ళు ఒక ల్యాండ్ పీస్ గురించి 10 రౌండ్స్ కలెక్టర్ ఆఫీస్ పోతారు, 10 రౌండ్స్ ఎస్పీ ఆఫీస్ వస్తారు, బట్ ఒకటే వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు హెల్మెట్ వేసుకోవచ్చు. కర్ణాటక బోర్డర్లో మీకు ఎక్కువగా ప్రాబ్లం ఎక్స్పోర్టింగ్ కానీ లేదా మట్కా వాటి మీద నోటీస్ ఉందా? కర్ణాటక బార్డర్ నుంచి మనకి క్రిమినల్స్ కూడా వస్తున్నారు, గ్యాంగ్స్ కూడా వస్తున్నారు, లేడీస్ గ్యాంగ్స్ కూడా వస్తున్నారు. లేడీ గ్యాంగ్ గోల్డ్ సంబంధించి చెప్పేసి మీకు మీ గోల్డ్ ఇచ్చేసండి, ఇది కన్వర్ట్ చేసి డబల్ అవుతుంది చెప్పేసి వాళ్ళు సీదా సాదా ఇన్నోసెంట్ పీపుల్కి చీట్ చేస్తున్నారు. నేరం జరిగిందంటే శిక్ష పడితేనే వాడికి భయం ఉంటుంది. ఆ శిక్ష పెరగాలంటే ప్రాపర్ క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. దాన్ని ఎలా మీరు తీసుకొస్తారు? క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఇస్ యాజ్ ఆఫ్ నౌ ఇది అంతా ఐఓ చేతి మీద ఉంటుంది. For any police department, for us, Vikarabad Police or Telangana Police, future is using of technology, especially AI. డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటా, ముఖ్యంగా లేడీస్? Being a woman is a blessing. Ya Devi Sarvabhuteshu Shakti Rupena Sanstita. Namastastai, 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 Namo Namah. మీకు కెపాసిటీ, కేపబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్ ఉంటాయి. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు స్నేహ మెహ్రా, ఐపీఎస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, వికారాబాద్. ఉత్తరాఖండ్ చెందిన స్నేహ గారు 2018లో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత, తెలంగాణకు వచ్చిన తర్వాత మంచిర్యాలతో పాటు భద్రాచలంలో ఏఎస్పీగా పనిచేసి ఫస్ట్ టైం ఓల్డ్ సిటీకి టీసీపీగా వెళ్ళారు. ఓల్డ్ సిటీ అనగానే అందరికీ కమ్యూనల్ ఇష్యూ అవుతుంది, కానీ మేడం అక్కడ పర్ఫెక్ట్గా పనిచేశారు. రూల్ ఆఫ్ లా ఏంటి అనేది అక్కడ చేసి చూపించారు. దాంతో గవర్నమెంట్ ట్రాన్స్ఫర్లో వికారాబాద్ ఎస్పీగా ఇచ్చారు. ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే స్నేహ గారు ఇప్పుడు వికారాబాద్లో ఏం చేస్తున్నారు, వికారాబాద్లో ఆమె ప్రయారిటీ ఉంది, ఇక్కడికి వచ్చాక ఛాలెంజ్ ఏంటి, పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్కి ఎలా మేనేజ్ చేస్తున్న విషయాన్ని మేడం నడి తీసుకున్నాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. స్నేహ మెహ్రా, ఫస్ట్ మీ పేరు సౌత్ జోన్ డీసీపీగా వచ్చినప్పుడు మీ పేరు ఒక్కసారి బయటకు వచ్చింది. అరే ఓల్డ్ సిటీ రౌడీజ్ ఉంటుంది, కమ్యూనల్ అవుతుంది, ఫస్ట్ టైంలో ఒక లేడీ డీసీపీ వస్తుంది, ఎలా మేనేజ్ చేస్తారని చాలామంది మీ మీద ఫోకస్ పెట్టారు. ఆఫీసర్లు, పబ్లిక్, మీడియా, కానీ ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా చక్కగా పనిచేసి పెట్టారు. నెక్స్ట్ పోస్ట్ వికారాబాద్. వికారాబాద్ పీస్ఫుల్ ఏరియా ఒకప్పుడు, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది, కానీ ఇష్యూస్ కనబడవు, కానీ ఒకేసారి బ్లో అవుట్ అవుతుంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటుంటాయి. ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్తో ఉన్న వికారాబాద్ తర్వాత వైట్ కాలర్ అఫెన్స్కి వచ్చింది, తర్వాత సైబర్ క్రైమ్ ప్రజెంట్ నడుస్తుంది. వికారాబాద్ మీరు వచ్చిన తర్వాత మీకు వచ్చిన ఛాలెంజ్ ఏం కనిపిస్తుంది? అంటే ఇక్కడ ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి దాని మీద ఫోకస్ చేశారా, లేదా క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ మీద ఉందా, లేదు డ్రగ్స్ మీద చూపిస్తుంటారు, ఎందుకంటే ఎక్కువ రిసార్ట్స్ ఉంటాయి కాబట్టి డ్రగ్స్ వాటి ట్రాన్స్పోర్ట్ మీద కానీ చూపిస్తున్నారు, లేదు సైబర్ క్రైమ్ మీద మీ ఫోకస్ ఉంటుందా? వీనన్నీ ఎలా చేయడంతో పాటు పబ్లిక్లో అవేర్నెస్ సేవని తీసుకుంది, ఎందుకంటే మీకు టాప్ ప్రయారిటీ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కాబట్టి పబ్లిక్ అవేర్నెస్ సేవలు తీసుకొస్తుంటారు. వీరన్నీ అయినతో పాటు స్నేహ గారికి ప్రొఫెషనల్ ఉంటుంది, పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఈ రెండు క్లబ్ చేస్తారా, విడివిడిగా ఉంటారు? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం చెప్పే ముందు ఉత్తరాఖండ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు రావాలనుకున్నారు? ఒక ప్రాబ్లం మనం చూసుకొని వస్తే ఆ ప్రాబ్లంకి సమాధానం కూడా చూసుకొని వచ్చాము. కాబట్టి ఫాదర్ గారు ఎస్ఎస్బిలో ఉన్నప్పుడు ఎంతమందికి సహాయం చేశారు. ఒక యూనిఫామ్ వేసుకుంటే మనకి గవర్నమెంట్ తరఫు నుంచి, కాన్స్టిట్యూషన్ తరఫు నుంచి ఏ రకంగా పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్కి వాడుకొని మనం ఎంతమందికి సహాయత చేయొచ్చు, ఎంతమందికి లైఫ్లో కంట్రిబ్యూట్ చేయొచ్చు, అది చూసుకొని నేను మళ్ళీ ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి ఇక్కడ రావడానికి డిసైడ్ చేశాను. అంటే సివిల్స్ డైరెక్ట్గా రాసారు, మధ్యలో ఎక్కడ జాబ్ చేశారు? ఐఎమ్ అన్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్. అగ్రికల్చర్ కాలేజ్ నుంచి
నాకు డైరెక్ట్ అగ్రిక ఆఫీసర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటే నేషనలైజ్ బ్యాంక్ ఉంది, అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ లాగా జాబ్ వచ్చింది. ఆ జాబ్లో మనము ఏం చేయాలి అంటే అగ్రికల్చర్ లోన్ అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళు డాక్యుమెంట్స్ చూసుకొని, అక్కడ నార్త్ ఇండియాలో ఖసరా ఖతౌని అంటారు, ఇక్కడ వేరే టర్మినాలజీ, అది పట్టా పాస్బుక్ ఇవన్నీ ఉన్నాయి. సో అది చూసుకొని వాళ్ళు ఎంత లోన్ ఇవ్వచ్చు, ఆ లోన్ ఇవ్వాలి, వాళ్ళకి సహాయత చేయాలి. బట్ ఆ టైంలో నేను చాలా విజిట్ చేశాను విలేజెస్కి, చాలా ఊళ్ళో విజిట్ చేసి ఏం చూశాను అంటే చాలా మందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మాత్రమే ఒక బ్యాంక్ ఎంప్లాయీ లాగా సాల్వ్ చేయడానికి నాకు పవర్స్ లేదు. చాలామంది అమ్మాయిలు వేరే వేరే రకంగా ప్రాబ్లమ్ ఫేస్, నేను కూడా యాజ్ అ ఎంప్లాయీ ఆల్సో నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో మన సొసైటీలో టు మేక్ ఇట్ అ బెటర్ సొసైటీ నేను ఏ రకంగా కంట్రిబ్యూట్ చేశాను అనుకొని అప్పుడు సివిల్ సర్వీసెస్ ఒక చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ అప్పుడు ఆలోచన స్ట్రాంగ్ అయింది, ఈ సర్వీసెస్ అంటే ఒక్కసారి రాయాలి. అప్పుడు చాలామంది రిలేటివ్స్ యంగ్ ఉన్నవాళ్ళు ఈ సర్వీసెస్ రాశారు కానీ క్వాలిఫై చేయలేదు. కాబట్టి ఫాదర్కి ఫస్ట్ టైం రిక్వెస్ట్ చేసినప్పుడు ఓకే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు, ఎందుకు ఆ జాబ్ వదిలేసి మీరు తయారీ చేసి ఎన్ని ఇయర్స్ వేస్ట్ చేస్తారు, ఫాదర్ గారికి కూడా డౌట్ వచ్చింది. బట్ మళ్ళీ ఫాదర్కి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి రిక్వెస్ట్ చేసి నా ఎల్డర్ సిస్టర్, బ్రదర్ చాలామంది అగ్రీ చేసి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాను. ఒక ఇయర్ తయారీ చేసి మళ్ళీ నెక్స్ట్ సెలెక్షన్ అది రిజర్వ్ బ్యాంక్లో అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 years జాబ్ చేస్తూ నేను మళ్ళీ ఈ థర్డ్ అటెంప్ట్లో నాకు ఐపీఎస్ సర్వీస్ వచ్చింది, ఆల్ ఇండియా సర్వీసెస్ వచ్చింది. అప్పుడు ఫాదర్ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. పోలీస్ నుంచి మంచి యాక్చువల్లీ చిన్నప్పుడు మై ఫాదర్స్ డిఐజీ సార్ వాజ్ ఆదిత్య మిశ్రా సార్ అని ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పుడు కూడా ఆదిత్య మిశ్రా సర్స్ మేడం వైఫ్ రేణుకా మిశ్రా మేడం కూడా ఐపీఎస్ ఆఫీసర్. సో నేను సెలెక్ట్ యూపీలో. సో రేణుకా మిశ్రా మేడంకి నేను మెసేజ్ చేశాను, ఐఎమ్ పుష్కర్ సింగ్ మెహరా's డాటర్, మై ఫాదర్ వాజ్ స్టాఫ్ ఆఫీసర్ టు ఆదిత్య మిశ్రా సార్, మేడం ఐఎమ్ సెలెక్టెడ్ ఇన్ 2018 యాజ్ ఐపీఎస్. 20 or 21లో మెసేజ్ చేస్తే మేడం చాలా హ్యాపీ అయ్యారు, స్నేహ ఇట్స్ సో గ్రేట్ టు సీ యూ యాజ్ ఐపీఎస్. వాళ్ళు ఎంత హ్యాపీ ఉంటే మా ఫాదర్ ఎంత హ్యాపీ ఉంటారు, నేను ఎంత హ్యాపీ ఉంటారు. ఒక పోలీస్ నుంచి పోలీస్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ చూసి ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇంకా మంచి ఎలా ఇవ్వచ్చు, అందుకే నేను ఈ సర్వీస్ మళ్ళీ రాసి ఈ సర్వీస్ వచ్చాను. ఓకే, ఫాస్టింగ్ కూడా పీరియడ్ మీ డాడీ మమ్మీ అందరూ వచ్చి ఉంటారు, మిమ్మల్ని యూనిఫామ్ చూసాక వాళ్ళ ఫీలింగ్స్ ఏంటండి? ఇది బియాండ్ ఎనీ అదర్ హ్యాపీనెస్ ఇన్ దర్ లైఫ్. అలా ఇన్ మై ఫ్యామిలీ చాలా మంది సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, ఉత్తరాఖండ్లో చాలా మంది ఆర్మీలో పోతారు, ఇంజనీర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అలైడ్ సర్వీసెస్లో కూడా కొంతమంది ఉన్నారు అది అప్పుడు సెలెక్ట్ అయినప్పుడు. బట్ అయితే సివిల్ సర్వెంట్ ఎవరైతే లేదు, అందుకే డౌట్ వచ్చింది చెప్పాను కదా. బట్ ఇప్పుడు దే ఫీల్ ప్రైడ్. ఇన్ఫ్యాక్ట్ స్టేట్లో ఉన్న వాళ్ళు అందరూ ఒక్కసారి ఒక స్టేట్ నుంచి సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయితే మొత్తం స్టేట్ కానీ ఊరు కానీ మీ తహసీల్ కానీ ఇప్పుడు కూడా ప్రౌడ్ ఫీల్ అవుతారు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏదో ఒక సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయితే డెఫినెట్లీ థింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద స్టేట్. ట్రైనింగ్లో ఇండోర్ అవుట్డోర్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేయలేదా మీరు? ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ద ట్రైనింగ్ ఈజ్ అ బ్లెస్సింగ్. నా పొటెన్షియల్ ఫిజికలీ అండ్ మెంటలీ ఏ రకంగా అక్కడ డెవలప్ అయింది, నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. జాబ్ అంటే ర్యాంక్ వచ్చిన తర్వాత మనకి ఫౌండేషన్ ట్రైనింగ్ ఉంది, నేను ఫౌండేషన్ ట్రైనింగ్ అయితే హెచ్ఆర్డీలో చేస్తాను. మళ్ళీ తర్వాత 3 months తర్వాత వీ హ్యాడ్ టు గో టు ఎన్పిఏ, నేషనల్ పోలీస్ అకాడమీ. సో లాస్ట్ వరకు నేను డౌట్లో ఉన్నాను ఎంత టఫ్ ట్రైనింగ్ మనము వీ ఫైండ్ అవుట్ నో వాట్ ఆల్ ట్రైనింగ్. ఓకే చాలా పెద్ద లాంగ్ రన్ చేయాలి, అక్కడ డైలీ ఎక్సర్సైజెస్ ఉంటాయి, డ్రిల్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, ఫిజికలీ బాగా టఫ్ ఉంది, రూట్ మార్చెస్ ఉంటాయి. సో ఐ వాజ్ స్టిల్ డౌట్ఫుల్ ఆఫ్ మై కేపబిలిటీస్ యాజ్ అ విమెన్. మనకి విమెన్ అయితే కొంచెం ఫిజికల్ లిమిటేషన్స్ ఉంటాయి యాజ్ కంపేర్ టు మెన్. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ వీక్ 0 week అక్కడ మంచి పర్ఫామ్ చేయలేదు, కానీ ఆ ట్రైనింగ్ పద్ధతి ఎంత మంచిగానే ఉంది. స్లోలీ వాళ్ళు ఒక మనిషికి ఫిజికలీ అండ్ మెంటలీ చాలా స్ట్రాంగ్ డెవలప్ చేస్తారు. సో అక్కడ నాకు నా పొటెన్షియల్ తెలిసింది అండ్ యూ కమ్ అవుట్ ఎస్ అ రిఫైన్డ్ ఆఫీసర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ మెంటల్ అండ్ ఫిజికల్ కేపబిలిటీస్. అక్కడ లైక్ చేసి వస్తుంది ఎవరండి అక్కడ ట్రైనింగ్ లో? రన్నింగ్ బాగా నచ్చింది. ఎంత దాని ముందే నేను రన్నింగ్ అయితే ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయలేదు, కానీ స్లోగా నాకు లంగ్ కెపాసిటీ, మనము మౌంటైన్ ఏరియా నుంచి ఉన్నాము కదా. సో చిన్నప్పుడు ట్యూషన్స్ వెళ్తున్నప్పుడు స్కూల్ వెళ్తున్నప్పుడు ద పాత్ ఈస్ నాట్ స్ట్రేట్. హిల్స్ అంటే దే ఆర్ ప్రాపర్ హిమాలయన్ హిల్స్, మనము ఈ రకంగా పోతాము.
సో ట్యూషన్ ఐ హ్యాడ్ టు క్లైంబ్ అ మౌంటైన్, గో డౌన్, క్లైంబ్ అ మౌంటైన్, గో డౌన్. సో ట్యూషన్ మళ్ళీ రిటర్న్ టు స్కూల్ కూడా సేమ్, క్లైంబ్ అ మౌంటైన్, గో. సో అప్పుడు లంగ్ కెపాసిటీ చిన్నప్పటి నుంచి ఎంత డెవలప్ ఉంది నాకు తెలియదు. బికాజ్ ఫారెన్ ప్రొబేషనర్స్ చాలా మంది మన దగ్గర, భూటనీస్ అండ్ నేపలీస్ ప్రొబేషనర్స్ కూడా జాయిన్ చేస్తారు. సో వాళ్ళు కూడా హిల్ ఏరియాస్ నుంచి ఉంటారు. వాళ్ళ సెలెక్షన్ కూడా ఫిజికల్ క్రైటీరియాలోనే ఉంటుంది, మనకి లేదు ఐపీఎస్లో ఇనిషియల్లీ. సో వాళ్ళ దగ్గర చేసినప్పుడు నాకు తెలిసింది వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ మ్యాచింగ్ లంగ్ కెపాసిటీ ఉంది. అందుకే ఇది రన్నింగ్ చాలా నచ్చింది నాకు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత, ప్రాక్టికల్ ట్రైనింగ్ తర్వాత ఏఎస్పీ ఎక్కడ? ఏఎస్పీ ఐ డిడ్ ఇన్ వైరా, ఖమ్మం. ఓకే, అక్కడ ఏముందండి మీకు మీ మార్క్? అక్కడ తెలుగు నేర్చుకున్నాను ఫస్ట్ థింగ్. మీరు దైవ భూమి నుంచి వచ్చారు, చల్లగా ఉంటది ఇప్పుడు వచ్చిన ఉత్తరాఖండ్. ఇక్కడికి వచ్చాక కొంచెం వాతావరణ డిఫరెన్స్, లాంగ్వేజ్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేశారా? ఏమి ఫేస్ చేయలేదు అండి. లాంగ్వేజ్ తెలంగాణ ఇస్ అ బ్యూటిఫుల్ స్టేట్. మంచి కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా రూటెడ్ ఉన్నారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు పోలీస్ వాళ్ళకి, సర్వీసెస్ కి. వాళ్ళకి చెప్తే ఈ రకంగా కొంచెం లెస్ స్పైసీ ఫుడ్స్ ఇవ్వమని చెప్తే ఇస్తారు. తెలుగు రాదు, హిందీలో కొంచెం మాట్లాడని చెప్తే మాట్లాడతారు. ఎవరికి రాదు అంటే వాళ్ళు స్లోగా కమ్యూనికేట్. నేను కూడా కొంచెం ట్రై చేసి నేర్చుకున్నాను కాబట్టి నాకు ఎక్కడ కూడా అన్కంఫర్టబుల్ అనిపించలేదు ఎప్పుడు కూడా. తెలుగు నేర్చుకున్నాను. వైరా తర్వాత నేను డీసీపీ సైబర్ క్రైమ్ హైదరాబాద్ వచ్చాను, తర్వాత డీసీపీ సౌత్ జోన్ వచ్చాను, తర్వాత ఇక్కడ. సైబర్ క్రైమ్ లో మీకు ఏం నేర్చుకున్నారు? సైబర్ క్రైమ్ అయితే హైదరాబాద్ లో చాలా కాంప్లెక్స్ క్రైమ్స్ అవుతున్నాయి. ఎప్పుడు కూడా పద్ధతి డైలీ వాళ్ళు మార్చేస్తున్నారు. నేను పోయినప్పుడు ఇప్పుడు లోన్ యాప్ ఫ్రాడ్స్ చాలా ఎక్కువ జరిగినాయి. చాలా మంది సూసైడ్ కూడా కమిట్ చేశారు. ఎందుకంటే ప్యాటర్న్ ఏంటి, వాళ్ళు లోన్ ఇచ్చేసి యాప్ నుంచి ఫొటోస్ మార్ఫ్ చేసి వాళ్ళకి థ్రెటన్ చేశారు, హ్యారెస్ చేశారు. చాలా మంది సూసైడ్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, జాబ్ ఇస్తాను చెప్పేసి చిన్న చిన్న జాబ్ ఇచ్చేసి డబ్బులు ఇస్తారు, తర్వాత ఎక్కువ అమౌంట్ రిటర్న్ చేయమని డబ్బులు కట్టాలి చెప్పేసి 1 crore ఆల్సో చాలా మంది లూజ్. గిఫ్ట్ ఫ్రాడ్స్, నైజీరియన్ ఫ్రాడ్స్, ట్రేడింగ్ ఫ్రాడ్స్, రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ ఫ్రాడ్స్, బిల్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్ చాలా. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ వన్ గుడ్ డిటెక్షన్, ద బెస్ట్ డిటెక్షన్. ఇప్పుడు సివి ఆనంద్ సార్ వాజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్. ఐ వాజ్ డీసీపీ సైబర్ క్రైమ్. ఐ వాజ్ 7th month ప్రెగ్నెంట్. సో ఏదో ఒకటి చేయాలి అంటే, మంచి బ్రేక్అవుట్ చేయాలి అంటే అప్పుడు ట్రై చేశాను. సో ఒక కేసులో ఆల్మోస్ట్ క్రిప్టో కరెన్సీ అంత ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ నుంచి ఛానల్ చేసి క్రిప్టో కరెన్సీలో మార్చుకొని వాళ్ళకి దుబాయ్ ట్రాన్స్ఫర్ చేసి ద క్రిప్టో వాలెట్స్, మనం ఐఫోర్సీ ఉంది కదా, ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ బ్యూరో, అది ఢిల్లీలో ఉంది, ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. అక్కడ నుంచి ఒక వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉంది, క్రిప్టో అనాలిసిస్ సాఫ్ట్వేర్. That amount of cheating, the fraud amount channelized through bank accounts, went into crypto accounts, went to a terror linked crypto wallet also. అంటే ఆ మనీ ఈవెన్ టెర్రర్ ఫండింగ్ కి కూడా పడుతున్నారు. ఆ హింట్ అప్పుడు ఆ కేసులో వచ్చింది. ఇద్దరికి అరెస్ట్ కూడా చేశాము అప్పుడు. సో అది మంచి బ్రేక్. ఆల్మోస్ట్ 700 crores ఫనల్ అయింది అప్పుడు ఆ క్రైమ్ లో. సైబర్ క్రైమ్ తర్వాత సౌత్ జోన్ డీసీపీ. మెటర్నిటీకి పోయాను 6 months తర్వాత సౌత్ జోన్ డీసీపీ చేస్తారండి. మై హస్బెండ్ వర్క్స్ ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అవి ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంది. ఆర్బీఐ. మీరు చేశారు ఆర్బీఐ లో? మీరు ఆయన కూడా అక్కడే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ 17 లో అయింది, మళ్ళీ 2018 లో ఇక్కడ క్వాలిఫికేషన్. సరే, సౌత్ జోన్ వెళ్ళగానే అప్పటికే సౌత్ జోన్ అంటే అది కమ్యూనల్, రౌడీ షీట్స్ ఎక్కువ, డిఫరెంట్ పబ్లిక్ మంచి ఉంటారు, కానీ యాటిట్యూడ్ డిఫరెంట్ కనిపిస్తుంది అనుకుంటారు. కానీ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సౌత్ జోన్ ఫస్ట్ టైం లేడీ డీసీపీ ఏమైనా భయపడ్డారా? యాజ్ పర్ లా అని వెళ్ళారా మీరు? నేను ఎప్పుడైతే భయపడలేదు. అంటే ఈ సర్వీసెస్ కి ఎంటర్ అయ్యాను, ఒక మంచి జాబ్ చేస్తున్నాను, పబ్లిక్ వెల్ఫేర్ కోసం చేస్తున్నాను, ఏమీ తప్ప చేయలేదు. భయ ఎవరు పడతారు? ఎవరైతే తప్ప చేస్తారు. సో ఎప్పుడైతే కూడా భయ అయితే పడలేదు. ఎవరు కూడా పడద్దు, భయపడద్దు. అక్కడ ఏమొచ్చిందండి ఫస్ట్ మీకు ఛాలెంజ్? ఫస్ట్ ఛాలెంజ్ వాజ్ ఐ జస్ట్ కేమ్ ఫ్రమ్ మెటర్నిటీ అండ్ ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్ పోస్ట్, టు బి వెరీ ఆనెస్ట్. అంటే మెటర్నిటీ జస్ట్ 6 months బేబీకి వదిలేసి, అండ్ అక్కడ నైట్ అవర్స్ లో మనకి ఎక్కువ పని ఉంటుంది యాజ్ కంపేర్ టు డే అవర్స్. కొంచెం నైట్ యాక్టివ్ పోలీసింగ్ అక్కడ చేయాలి టు ప్రివెంట్ ద క్రైమ్స్. అండ్ ఫెస్టివల్స్ కూడా ఏదో ఒక రిలీజన్ ఉంటే అక్కడ ఫెస్టివల్స్ చాలా పెద్ద స్కేల్లో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. గణేష్ చతుర్థి చూడండి మీరు, లేక మిలాదున్నబి చూడండి, ముహర్రం మాతం, బక్రీద్ చూడండి, అండ్ అన్ని
చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ కూడా వస్తాయి. అప్పుడు ఎలా అన్ని కమ్యూనిటీస్కు బ్యాలెన్స్ చేయాలి, అందరితో మంచిగా మాట్లాడాలి. అండ్ మీరు కూడా చెప్పారు పబ్లిక్ కూడా, ద పబ్లిక్ ఈస్ వెరీ నైస్ దేర్, దే రెస్పెక్ట్ పోలీస్ అలాట్. అవునండి. చాలా మంచి వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు, ఇంకా యాజ్ యువర్ ఓన్ ట్రీట్ చేస్తారు. చాలా హృదయపూర్వకంగా మీతో మాట్లాడతారు, మీతో ఇన్వాల్వ్ అవుతారు, మీకు హెల్ప్ కూడా చేస్తారు కొన్నిసారి అది లైజన్ డెవలప్ చేయడానికి. అందుకే అక్కడ పీస్ కమిటీస్ అండ్ మైత్రి కమిటీస్ చాలా యాక్టివ్ ఉన్నాయి. సో ఐ హ్యావ్ అ స్పెషల్ రిలేషన్షిప్ విత్ ద ఎంటైర్ సర్వీస్లో. సౌత్ జోన్ మెమరీస్ అండ్ సౌత్ జోన్ సర్వీస్ అండ్ సౌత్ జోన్ పీపుల్ ఆర్ స్పెషల్ టు మీ. ఎందుకు అంటే ఫస్ట్ పోస్టింగ్ అట్ ద డీసీపీ ఆర్ ఎస్పీ లెవెల్ అండ్ ఛాలెంజింగ్ డెఫినెట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ అవర్స్. ఫస్ట్ థింగ్ ఇస్ ఎంత టైం మనము డివోట్ చేయాలి. సెకండ్ థింగ్ ఇస్ జస్ట్ పోస్ట్ మెటర్నిటీ వచ్చాను. సో పాప కూడా అప్పుడు చాలా 6 months ఓల్డ్ ఉంది. చాలా మంది అడిగారు కూడా, హౌ ఓల్డ్ ఈస్ యువర్ డాటర్? 2 years 3 years, ఐ సెడ్ 6 months. బట్ ఫ్యామిలీ నుంచి ఇక్కడ నాకు చాలా కోఆపరేషన్. థర్డ్ థింగ్ ఈజ్ అది సౌత్ జోన్లో ఉన్నప్పుడు that is the heart of Hyderabad. Charminar, Chaumalla, all these areas are the heart of ఆ ఏరియా పీస్ఫుల్ ఉంటేనే అక్కడ మేజర్ ఇష్యూ ఏమి రాకుండానే మొత్తం హైదరాబాద్ పీస్ఫుల్ ఉంటుంది. కాబట్టి ఆ ఛాలెంజింగ్ పోస్ట్కి స్పెషలీ సీనియర్ ఆఫీసర్స్, డీజీపీ సార్, సిపి సార్ అండ్ ది గవర్నమెంట్, సీఎం సార్, whoever trusted me with that responsibility, I'm always thankful to them. చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను, ఎందుకంటే నాకు ట్రస్ట్ చేశారు అండ్ నేను కూడా సాటిస్ఫైడ్ ఉన్నాను. బికాజ్ ఆ ట్రస్ట్కి నేను బ్రేక్ చేయలేదు, పీస్ఫుల్లీ జరిగింది అక్కడ. కానీ అక్కడ ట్రబుల్ మాంగర్స్ ఉంటారండి చాలా మంది, మరి వాళ్ళ మీద ఫోకస్ ఎలాగుంటుంది? అక్కడ జనరలీ వాళ్ళకి పోలీస్ భాషలో మనము రౌడీ షీటర్స్ చెప్తాము. బాడీలీ ఒఫెన్సెస్ మొత్తం తెలంగాణ కొన్ని ఏరియాస్లోనే ఇప్పుడు జరుగుతున్నాయి. దాంట్లో ఒకటి ఏరియా ఇస్ ఓల్డ్ సిటీ. ఇప్పుడు ఓల్డ్ సిటీ కూడా కొత్త కమిషనరేట్స్ అండ్ జోన్స్ ఫామ్ అయి డివైడ్ అయింది. రాజన్ నగర్ ఒక సైడ్ అయింది, ఫలక్నుమా, బాగల్పూర్ అంతా అక్కడ పోయింది, కాలపత్తర్. మరి ఇక్కడ చార్మినార్, కమాటిపుర అండ్ సంతోష్ నగర్, చంద్రంగుట్క ఇప్పుడు చార్మినార్ జోన్లోనే ఉంది. సో బేసిక్లీ వాళ్ళకి కౌన్సిలింగ్ రిపీటెడ్గా చేయాలి, రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి, ఎందుకు వాళ్ళు పేరెంట్స్తో మాట్లాడాలి, కమ్యూనిటీ సర్చ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి కౌన్సిల్ చేయాలి. ఎందుకు అంటే ఇట్ హ్యాస్ సమ్ సోషియో ఎకనామిక్ రీజన్స్. పిల్లలు చిన్నప్పటి నుంచి అంటే ఎడ్యుకేషన్ కొంచెం లెవెల్స్ వాళ్ళకి తక్కువ ఉన్నాయి కాబట్టి ఇఫ్ దే ఆర్ నాట్ స్టడింగ్ దే విల్ బి అట్రాక్టెడ్ టు అదర్ థింగ్స్. ఇప్పుడు డ్రగ్స్ కూడా కొంత అక్కడ ఇంట్రడ్యూస్, ఇది గాంజాయి కానీ లేకపోతే వేరే సింథెటిక్ డ్రగ్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. సో అక్కడ రూట్లో దానికి కర్బ్ చేయడం కానీ, చిన్న క్రైమ్ జరిగినప్పుడు ఒక పిల్లలు 17 years old 16 years చిన్న క్రైమ్లో ఇన్వాల్వ్ అయినప్పటి నుంచి వాళ్ళ మీద కంట్రోల్ ఇవ్వాలి. సెటిల్ ఇవి అని చేయకూడదు. అక్కడ బుక్ ద కేస్, వాట్ ఎవర్ జువెనైల్ జస్టిస్ అక్కడ పనిష్ చేస్తేనే, ఆర్ రిపీటెడ్ కౌన్సిలింగ్ కూడా. ఎందుకు అంటే వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీవన్. ఇట్ ఇస్ సెడ్ నో, వీఆర్ నాట్ అగేన్స్ట్ ది క్రిమినల్, వీఆర్ అగేన్స్ట్ ద క్రైమ్, వీఆర్ అగేన్స్ట్ ద క్రిమినల్ మైండ్. సో అది క్రిమినాలిటీ తగ్గాలి, క్రిమినల్స్ తగ్గదు, క్రిమినాలిటీ తగ్గాలి, క్రిమినల్స్ షుడ్ రిఫార్మ్. సో అట్లాగే ఫోకస్ తోని చాలా ప్రోగ్రామ్స్ కూడా మీరు ప్రివెన్షన్ ఫర్ క్రైమ్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాబట్టి సౌత్ జోన్ లో అది ఇంప్లిమెంట్ చేశారా? సౌత్ జోన్ లో ఇంప్లిమెంట్ చేస్తాను, చాలా అవసరమే అక్కడ. క్రైమ్స్ కూడా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు మోడర్న్ ఫస్ట్ మనము అంటే మీరు ఇష్యూ ఏంటి, దాని బేస్ ఎందుకు, మీరు రూట్స్కి వెళ్ళారు, కాజ్ ఆఫ్ రూట్ మీరు తెలుసుకున్నారు, దానికి మీరు రెమెడీ చూసారు అక్కడ రెమెడీ అంటే ఒక మనము ఈ ఏరియాలో చూస్తే బాడీలీ ఒఫెన్సెస్ మొత్తం హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. ఎందుకు ఎంత కరేజ్ వస్తున్నాయి, ఎందుకు ఈజీగా నైఫ్ పడుతున్నారు, ఎందుకు వాళ్ళు క్రైమ్స్ కమిట్ చేస్తారు, అండ్ చిన్న ఇష్యూస్తోనే వాళ్ళు ఒకరికి చాకు వాడుకొని హిట్ చేస్తున్నారు, ఆర్ అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ అవుతున్నాయి, మర్డర్ అవుతుంది, స్ట్రీట్ ఫైట్స్ అవుతున్నాయి. చైన్ స్నాచింగ్ ఉంటుంది. ఆ చైన్ స్నాచింగ్ తో ఇస్ అ స్మాల్ థింగ్. అక్కడ బాడీలీ ఒఫెన్సెస్ ఇప్పుడు కూడా కొన్ని ఏరియాస్ లోనే జరుగుతున్నాయి. అక్కడ ఓల్డ్ సిటీలో ఎందుకు జరుగుతున్నాయి అంటే కొంచెం ఈ యూత్ పిల్లలు స్టార్టింగ్ లో ఫస్ట్ వాళ్ళు గ్యాంగ్స్ ఇవి అన్ని వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా లేదా, ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళకి సెపరేట్ చేయాలి, సెపరేట్ ది న్యూ కమర్స్, న్యూ క్రిమినల్స్ ఫ్రమ్ ది ఓల్డ్ వన్స్. బికాజ్ ఓల్డ్ వన్స్ అయితే ఫిక్సేటెడ్, ఓల్డ్ వన్స్ కి కంట్రోల్ చేయడానికి వేరే మెకానిజం ఉంటుంది, న్యూ వన్స్ కి వాళ్ళు సింపుల్ హర్ట్ కేసెస్ ఉంటే బుక్ చేయండి, పెట్టి కేసు ఉంటే పెట్టి కేసు అండి, గాంజాయి తాగితే కేసు బుక్ చేయాలి, వాళ్ళకి రిఫార్మేషన్ పాత్లో తీసుకురావాలి. కానీ హార్డ్ అండ్ క్రిమినల్స్ అయితే వీ హ్యావ్ టు డీల్, వీ హ్యావ్ టు అరెస్ట్, పుట్ దెమ్ అండర్ రిమాండ్, కౌన్సిల్ దేర్ ఫ్యామిలీ సమ్ టైమ్స్. వాళ్ళ ఎకనామిక్ వాళ్ళకి
సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏమున్నాయి, ఇల్లీగల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, వాళ్ళు గాంజాయి అమ్మిస్తున్నారా, లేకపోతే వాళ్ళు రాంగ్ డీల్స్ చేస్తున్నారా, ఇల్లీగల్ ఏదో ఒక వాళ్ళకి బిజినెస్ ఉండాలి, అక్కడ కట్ చేస్తేనే వాళ్ళ ఫైనాన్షియల్ సోర్సెస్ కట్ చేస్తే హార్డ్ అండ్ క్రిమినల్స్ మీద 360 డిగ్రీ కంట్రోల్ ఉండాలి, సర్వేలెన్స్ కూడా ఉండాలి, వాడికి ఆక్సిజన్ కట్ చేయాలి, ఫైనాన్షియల్ ఆక్సిజన్ అండ్ సర్వేలెన్స్ కూడా ఉండాలి. ఓకే. కానీ కొంతమంది చదువు లేకపోవడం వల్లే క్రిమినాలిటీ వైపు వెళ్తున్నారు అనేది ఒక రికార్డ్ చెప్తుంది. మీరు వాటి మీద చూసారు ఎప్పుడైనా? ఎడ్యుకేషన్ లేదు, It is a generalized thing. We can't say uneducated or criminals. వేరే చోట్ల లేదా, చాలా మంది విలేజెస్ ఉన్నాయి, ఉంది మనకి చాలా. పావర్టీ అనేది మెయిన్ అని వస్తుందండి. Poverty is the reason for criminal. అంటే it is one of the reason, but we can't say that all poor are criminals. Poverty is not criminality. Definitely it encourages criminality to commit. నాకు కొంచెం డబ్బులు కావాలి అంటే వాళ్ళు క్రైమ్ కమిట్ చేస్తారు. But criminology is a complex subject. Criminology can be say every poor is not a criminal. Does every poor, some become beggar also, no? Yeah. Not every beggar is a criminal. No. So I think it is a part of criminology, but we can't say every poor is a criminal or uneducated as a criminal. Okay. South Zone లో మీకు బాగా మెమరబుల్ ఒకటి చెప్పండి. South Zone లో some of the most memorable movement, one thing is Bakrid అయింది. Bakrid prayers అయిన తర్వాత immediately we have బోనాలు. ఓకే. సో అది మొత్తం ఏరియా గ్రీన్ ఫ్లాగ్స్ తో డెకరేట్ చేస్తారు ఆ టైంకి, ఈద్ ప్రేయర్స్ అంటే. నెక్స్ట్ 1-2 days తర్వాత నేను లాల్ దర్వాజా టెంపుల్ కి పోయి సిపిసి దగ్గర కలశం ఇదే చేస్తాను. సో ఎంటైర్ ఇట్ వాస్ సాఫ్రన్. సో దట్ ట్రాన్సిషన్, అది చేంజ్ ఫ్రమ్ గ్రీన్ టు సాఫ్రన్ అండ్ దట్ మిక్స్ ఆఫ్ కమ్యూనిటీస్ అండ్ ద మిక్స్ ఆఫ్ కల్చర్ అండ్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద కల్చర్ ఆఫ్ ఈచ్ అదర్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ సౌత్ జోన్. సెకండ్ థింగ్ ఈస్ దావత్ ఇఫ్తార్. వాళ్ళు ఎంత మంచి ప్రోగ్రామ్, సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, ఇక్కడ కూడా అట్లనే సాలిడారిటీ ఎగ్జాంపుల్ వేరే పోలీస్ పద్ధతిలో ఉందా లేదా తెలియదు, కానీ ఇక్కడ ఉంది హైదరాబాద్లో. వాళ్ళ కమ్యూనిటీకి వెల్కమ్ చేసి ప్రేయర్స్ చేసి రోజా అయిన తర్వాత ఇఫ్తార్ అందరితో కలిసి ఇచ్చేయడం, ఇది మంచి పద్ధతి. అండ్ నేను ఆర్గనైజ్ చేశాను యాజ్ అ సౌత్ జోన్ డీసీపీ ఫర్ సిపి హైదరాబాద్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎప్పుడైతే, బికాజ్ ఇట్స్ అ నోబల్ థింగ్ టు డూ. థర్డ్ థింగ్ ఐ విల్ టెల్ మొహర్రం, చాలా ఛాలెంజింగ్. అండ్ సెకండ్ మొహర్రం చేసినప్పుడు 2024లో ఫస్ట్ చేశాను, 25లో సెకండ్ చేశాను. అది ఎలిఫెంట్ లాస్ట్ డే వచ్చింది. సో ఎలిఫెంట్ అయితే హ్యూమన్ లేదు కదా, అండ్ ఈ బ్లడ్ స్మెల్ కి కానీ వైలెన్స్ కి కానీ అడాప్టబిలిటీ ఉందా లేదా మనకి తెలియదు. సో బీబీకి అలావా నుంచి బయట వచ్చిన క్రమంలో ఆ ఎలిఫెంట్ ఆల్మోస్ట్ 180 డిగ్రీ టర్న్ అయ్యారు. అండ్ ఆల్రెడీ మొత్తం దేశంలో 3-4 స్టాంపీడ్స్ బికాస్ ఆఫ్ ఎలిఫెంట్ గోయింగ్ వైల్డ్ హ్యాడ్ ఆల్రెడీ అక్కడ్. సో అందరికీ ఇదే డౌట్ ఉంది, మళ్ళీ ఎక్కడ అంత ర్యాఫ్ తీసుకొని ఎలిఫెంట్ చుట్టుపక్కన సెక్యూర్ చేయడం కానీ, అండ్ ఆర్గనైజర్స్కి కన్విన్స్ చేసి ఇప్పుడు చిన్న గలీస్కు పోవద్దు, మీరు డైరెక్ట్ స్టేట్ పార్క్ను పోతేనే ఇప్పుడు సెషన్ మంచిగా అవుతుంది. అది ఒకటే ఛాలెంజింగ్ మెమరీ ఉంది నాకు. అండ్ అప్పుడు సిపి సార్ వాజ్ ఆల్సో ఇన్ చార్మినార్ ఏసీపీ ఆఫీస్. సార్ కూడా బయట వచ్చి ధర్తీ ఆఫర్ చేసి, నాకు స్నేహ అంతా అవుతుంది, టెన్షన్ పెట్టద్దు మీరు, ఇట్ విల్ హ్యాపెన్ పీస్ఫుల్లీ అయింది. గణేష్ అగైన్ ఇస్ బిగ్ థింగ్. అంటే గణేష్ మొత్తం హైదరాబాద్లోనే ఒక పెద్ద ఫెస్టివల్, కానీ ఓల్డ్ సిటీ నుంచి ద స్టోరీ ఇస్ బాలాపూర్ టు బాలాపూర్ ఇస్ సెపరేట్. బాలాపూర్ వి పాస్ ఈజీలీ. స్టార్టింగ్ లో ఏం అయితే బాలాపూర్ గణేష్ పాస్ అయిన తర్వాత వేరే గణేష్ అన్ని ఫాలో అవుతాయి. బట్ ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుంచి ఏమైంది అంటే బాలాపూర్ ఫస్ట్ వస్తుంది, తర్వాత అన్ని కొంచెం లేట్ వస్తాయి. సో సౌత్ జోన్ ఎంజీ మార్కెట్ ఒక జంక్షన్ ఉంది, ఆ జంక్షన్ లో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్ అన్ని గణేష్ ఒక్కసారి వస్తాయి. బట్ జనరలీ సౌత్ జోన్ ఇస్ గివన్ ఫస్ట్ క్లియరెన్స్. అంటే సౌత్ జోన్ నుంచి అన్ని గణేశాలు ఫస్ట్ పాస్ అవ్వాలి. సౌత్ జోన్ డీసీబీ బాధ్యత ఏంటి, అన్ని గణేష్ కూడా ముందే స్టార్ట్ చేయాలి. సో మనమే ఫస్ట్ టైం ఫాస్ట్ పాస్ చేస్తాము, కానీ సెకండ్ టైం ఏం చేశాను, మొత్తం రాత్రి ఎవరైతే ఇక్కడ నిద్రపోలేదు 2-3 days. అండ్ అన్ని గణేష్ ఆర్గనైజర్స్ కి 10 days నుంచి కన్విన్స్ చేసి, మీరు గణేష్ అంటే గణేష్ ఆరతి ఎప్పుడు చేస్తాము మనము, ఫస్ట్ పూజ ఎవరికి చేస్తాము, గణేష్ భగవాన్. మీరు ఫస్ట్ పూజ గణేష్ భగవాన్ కి చేస్తారు, మీరు ఫస్ట్ నిమజ్జనం కూడా మన గణేష్ కి కావాలి చెప్పేసి కన్విన్స్ చేసి సెంటిమెంట్. అండ్ దేర్ వాజ్ సమ్ అనంత ఏకాదశి కూడా టైమింగ్ వాజ్ షార్ట్, ఆ రోజునే చేయాలి, అనంత ఏకాదశి రోజునే చేయాలి చెప్పేసి చాలా మంచి కోఆపరేట్ చేస్తారు సౌత్ జోన్ జనాలు అందరూ. అండ్ బాలాపూర్ గణేష్ ముందు కొన్ని గణేష్ స్టార్ట్ అయింది, పెద్ద ఆలియాబాద్ గణేష్ స్టార్ట్ అయింది. ఇంకా రాకేష్ తివారీ గారు ఉన్నారు, వాళ్ళ పేరు పెడతారు కదా చూడండి, వాళ్ళందరూ కోఆపరేషన్ స్టార్ట్ చేశారు. అండ్ వీ కంప్లీటెడ్ 4-5 hours ఎర్లియర్.
అచ్చా. సో ఇట్స్ జస్ట్ చెప్తున్నాను కదా, లా అండ్ ఆర్డర్ ఒక మంచి పని చేసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకంటే ఈ ఎంత సెలబ్రేషన్ మాహోల్ చాలా ఎక్కువ ఉంది సౌత్ జోన్లో, హైదరాబాద్లో. ఏదో ఒక ఫెస్టివల్ వాళ్ళు గ్రాండ్ లెవెల్లో సెలబ్రేట్ చేస్తారు. సో పబ్లిక్ హ్యాపీ అయితే మనము కూడా హ్యాపీ ఉంటాము. సో వీ హ్యావ్ టు గివ్ అ ఎన్వైరన్మెంట్, అ గుడ్ లా అండ్ ఆర్డర్ ఎన్వైరన్మెంట్ ఫర్ ద పబ్లిక్ టు సెలబ్రేట్. అది సక్సెస్గా చేస్తేనే చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఏ మతానికి కూడా ఇబ్బంది లేకుండా. కరెక్ట్. ఏ మతానికి ఇబ్బంది లేకుండా ఒక్క మతానికి ఉంటే సెకండ్ మతానికి కూడా వాళ్ళు మంచిగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. వాళ్ళు హ్యాపీ అయ్యారు, దే గుడ్ అమంగ్స్ట్ ఈచ్ అదర్, దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకే. మరి ఓల్డ్ సిటీలో ఉన్నప్పుడు మీరు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తిన్నారా? చికెన్ బిర్యానీ చాలా సార్లు తిన్నాను. బాగుందా? బాగుంది. వికారాబాద్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన ఛాలెంజ్ అండి, పీస్ఫుల్గా ఉంటుంది ఇది, కానీ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. దీని మీద మీ ఫోకస్ ఏమొచ్చింది? ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ డిఎస్ఆర్ చూస్తేనే 2-3 days యాక్సిడెంట్స్, అది కూడా ఫెటలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి చూసి ఆల్రెడీ డీజీ సార్ అండ్ సీఎం సార్ ప్రజాపాలనలో అరైవల్ అయ్యి ప్రోగ్రామ్ అప్పుడే డీజీ సార్ అనౌన్స్. డీజీ సార్ కూడా మోర్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ దెన్ బై ఎనీ అదర్ క్రైమ్ కంబైన్డ్. అందుకే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద ఫోకస్ చేశారు. ఆల్రెడీ మనము ఆ పద్ధతిలో ఉన్నాము కాబట్టి ఇక్కడ కూడా అరైవల్ అయ్యి చాలా సీరియస్గా అన్ని చోట్ల, అన్ని ఊర్లో కానీ, టెస్సీల్స్లో కానీ, టౌన్లో కానీ చేయడం జరిగింది. దీంతో భాగంగా ఐ టెస్ట్ ఆఫ్ డ్రైవర్స్, తర్వాత హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్, సింబాలిక్ హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్, ప్లెజ్ తీసుకోవడం. అంబేద్కర్ జయంతి రోజు స్పీకర్ సార్ కూడా మన దగ్గర అందరూ కూడా కలిసి ప్లెజ్ తీసుకున్నాము. తర్వాత ఊళ్ళో వెళ్ళి ఒక సేఫ్టీ కమిటీ, రోడ్ సేఫ్టీ కమిటీ ప్రతి ఊళ్ళో ఏర్పాటు చేయడం అండ్ రకరకాల స్టూడెంట్స్కి ఇన్వాల్వ్ చేసి కార్యక్రమాలు, ర్యాలీస్ కూడా చేయడం జరిగింది. దీంతోపాటు వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఆన్ ఎన్ఫోర్స్మెంట్ సైడ్. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్, ఆ కేసెస్ ఎన్ఫోర్స్మెంట్, చాలాన్ కేసెస్. తర్వాత రోడ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా కలెక్టర్ గారు, నేను రోడ్ సేఫ్టీ కమిటీ మీది కంబైన్గా తీసుకొని అక్కడ పాయింట్స్ డిఫైన్ చేసాము. బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసి ఎన్హెచ్ఏ కానీ, స్టేట్ హైవేస్ కానీ అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్, ప్రతి ఊళ్ళో కూడా కొన్ని క్లీనింగ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఇక్కడ విజిబిలిటీ తక్కువ ఉంది, ఆ ట్రీస్ క్లియర్ చేయడము, లైట్స్ పెట్టడము, హోల్స్ అన్ని ఫిల్ చేయడము. సో February to March అలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. కానీ ఇప్పుడు కూడా బికాస్ ఆఫ్ ఇండివిజువల్ మిస్టేక్స్ నేను చాలాసార్లు రోడ్లో చూస్తున్నాను. కొంచెం పబ్లిక్లో అయితే ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ అ హ్యూమన్ లైఫ్ ట్రాఫిక్ సెన్స్ ఉందంటారండి ఇక్కడ. అదే పెంచాలి. దట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ విదిన్. ట్రాఫిక్ సెన్స్ ప్లస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. వాళ్ళు ఒక ల్యాండ్ పీస్ గురించి 10 rounds కలెక్టర్ ఆఫీస్ పోతారు, 10 rounds ఎస్పీ ఆఫీస్ వస్తారు. బట్ ఒకటే వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు హెల్మెట్ వేసుకోవట్లేదు. 2-wheelerలో ఫ్రంట్ లైట్, బ్యాక్ లైట్ డ్యామేజ్ అయితే నైట్లో కనపడుతుందా? కాదా కదా. సో యాక్సిడెంట్ అది కూడా రిపేర్ చేయట్లేదు. సో దట్ అవేర్నెస్, ఒక మన లైఫ్కి ఏంటి ఇంపార్టెన్స్, ద అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ లైఫ్ ఇంపార్టెంట్ ఎందుకు లేకపోతే నష్టపోతే ఆయన అవుతాడు కదా, కానీ రాంగ్ రూట్ లో వచ్చి వేరే వాళ్ళకి కూడా ఇంజూరీ రీజన్ అవుతాడు. అది దట్ అవేర్నెస్ స్లోలీ హ్యాస్ టు కమ్. మన ఇండియన్ మాత్రమే, వికారాబాద్లో కాదు, ఇండియన్ పబ్లిక్కి వాళ్ళ లైఫ్ ఇంపార్టెన్స్ ఏంటి. ఇప్పుడు మన తెలంగాణలో కానీ, వికారాబాద్ మాత్రమే కాదు, మొత్తం తెలంగాణలో, మొత్తం దేశంలోనే యాక్సిడెంట్స్లోనే చాలా మృత్యు అవుతున్నాయి, డెత్స్ అవుతున్నాయి. మేడం మీ లిమిట్స్లో ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, ఎక్కువ ఏ పాయింట్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతుంటాయి? ఇప్పుడు మనకి హైవేస్ 2 ఉన్నాయి, NH 163, 167. ఇది పర్గితో కనెక్ట్. పర్గి వాజ్ ద డివిజన్ హ్యావింగ్ లాట్ ఆఫ్ యాక్సిడెంట్. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది యాక్సిడెంట్ ఫర్ హ్యాపెనింగ్ ఇన్ పర్గి ఏరియా. కానీ అక్కడ లోకల్ ఆఫీసర్స్కి చెప్పేసి రకరకాల మెజర్స్ తీసుకొని 360 ఇంక్లూడింగ్ అవేర్నెస్, ఇంప్రూవ్మెంట్స్, ఎన్ఫోర్స్మెంట్. సో 3 రకంగా చేసి అక్కడ తగ్గినాయి యాక్సిడెంట్. బట్ ఇప్పుడు కూడా చాలా రూరల్ రోడ్స్లో, బైపాస్ రోడ్స్లో ఇండివిజువల్ ఎర్రర్స్తోనే జరుగుతున్నాయి. దట్ ఈస్ 100% షూర్. ఎన్ని ఉంటాయండి బ్లాక్ స్పాట్స్ మీకు? లాస్ట్ మీటింగ్లో డిస్కస్ చేస్తే 63 బ్లాక్ స్పాట్ రెక్టిఫై చేయమని మనం డిస్కస్ చేసాం. ఎక్కువ పర్గి అంటే, లేదంటే ఇటు తాండూరు వైపు కూడా ఉందంటారా? తాండూరు వైపు కూడా ఉంది. తాండూరు, పర్గి, వికారం, మూడు డివిజన్స్. బ్లాక్ స్పాట్ ఇస్ సంథింగ్ వేర్ మోర్ దెన్ 4 or 5 యాక్సిడెంట్స్ హ్యాపెన్. వి categorize it as బ్లాక్ స్పాట్. అది మాత్రమే కాకుండా we have given a separate list where there is a sharp turn, where there is a steep slope, where there is a blind spot. అండ్ అన్ని ఈ రూరల్ రోడ్స్ ఎక్కడైతే 167 or 163లో కనెక్ట్ అవుతున్నాయి అక్కడ బ్లింకర్స్ పెట్టమని కూడా పెట్టడానికి NHAIకి రిక్వెస్ట్ చేసాము. ఎందుకంటే ఆ రోడ్ జాయిన్ చేసినప్పుడు కనపడద్దు. మేడం మీరు ట్రాఫిక్లో 3E ఉంటుంది కాన్సెప్ట్, ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్. ఈ మూడిట్లో దేనికి ఒక ప్రయారిటీ ఇస్తారు? 3 కూడా ప్రయారిటీ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ఫస్ట్ ఐ థింక్, బికాజ్ ఒక రాంగ్ టర్న్ ఉంటే మనము స్లోగా వెళ్ళాలి, అది ఎడ్యుకేషన్. హెల్మెట్ వేసుకోవాలి, ఎడ్యుకేషన్. సీట్ బెల్ట్ వేసుకోవాలి, ఎడ్యుకేషన్. అంతే కదా. డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేయొద్దు, ఇది కూడా చాలా ఎక్కువ చోట్ల జరుగుతుంది.
మీకు అంతా ఆల్రెడీ తెలుసు, పోలీస్ పబ్లిక్ రేషియో ఇండియాలో చాలా తక్కువ ఉంది ఇన్ ఎనీ స్టేట్. పోలీస్ ఏమేం పని చేయాలి? క్రైమ్ డిటెక్షన్, క్రైమ్ ప్రివెన్షన్, ట్రాఫిక్ is one part of the work we do. Other than this, there will be a lot of things. అండ్ ఒక పోలీస్ స్టేషన్ అంటే 20 to 25 మెంబర్స్ ఉంటారు ఒక రూరల్ పోలీస్ స్టేషన్లో, కానీ పబ్లిక్ చాలా మంది ఉంటారు కదా. అందుకే ఎన్ఫోర్స్మెంట్ మనం మ్యాక్సిమం కెపాసిటీలో మనం చేస్తాను, కానీ అల్టిమేట్లీ ద థింగ్ హ్యాస్ టు కమ్ బై ఎడ్యుకేషన్ అండ్ అసిస్టెడ్ బై ఇంజనీరింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఓకే, వికారాబాద్ అనగానే హార్సీ మన అనంతగిరి హిల్స్ బాగుంటుంది, కానీ చాలామంది సిటీ నుంచి ఎక్కువగా రావడం, ఆ హిల్స్ ఎక్కే దగ్గర జిగ్జాగులు చేయడం, ముఖ్యంగా ఎక్కువగా తీసుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ బైక్ రేసింగ్ చేస్తుంటారు. వాటి మీద మీ నోటీస్కి వచ్చింది అదే? స్పెషల్ ఆపరేషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దేర్ వాజ్ అ నైట్ ఫ్రైడే ఈవినింగ్ మనము అన్ని పోలీస్ స్టేషన్స్ కలిసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ అనేవి చేసి AR ఫోర్స్ ఇచ్చేసి కూడా DD టెస్ట్ కానీ వాళ్ళు ఎక్కువ ఓవర్ స్పీడింగ్ కానీ ప్రివెంట్ చేయడానికి ఆపరేషన్స్ చేయడం. ఆల్మోస్ట్ జనవరి నుంచి ఎవ్రీ లాస్ట్ వీక్ వీఆర్ అబ్జర్వింగ్ అరైవల్ అలైవ్ ప్రోగ్రామ్ ఫర్ అ వీక్. అండ్ ఆ వీక్లో కూడా ప్రతిరోజు రకరకాల కార్యక్రమాలు మనము చేస్తున్నాము. జనవరి లాస్ట్ వీక్, ఫిబ్రవరి లాస్ట్ వీక్, మార్చ్ లాస్ట్ వీక్. యాక్సిడెంట్ డెఫినెట్లీ తగ్గినాయి, కానీ స్టిల్ ఐ ఫీల్ ఆఫ్టర్ డూయింగ్ సో మచ్, యాక్సిడెంట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద పోలీస్ డ్యూటీ. ఆఫ్టర్ మనము ఎంత టైం ఏ టాస్క్కి ఇవ్వాలి అంటే కూడా మన ప్రయారిటీ. ఇప్పుడు ట్రాఫిక్కి అండ్ రోడ్ యాక్సిడెంట్ తగ్గడానికి ప్రయారిటీ ఇస్తున్నాం, కానీ అల్టిమేట్లీ నాకు పర్సనలీ అడిగితే ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్. వికారాబాద్ ఏరియాలో ఎక్కువగా రిసార్ట్స్, ఎందుకంటే డ్రగ్స్కి ఎక్కువగా వస్తుంటారు ఇక్కడికి, వీకెండ్ ఎంజాయ్ పార్టీలు అవుతుంటాయి, డ్రగ్స్ ఎక్కువగా సప్లై అవుతుంటుందని, గాంజా ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ ఏర్ అవుతుంటుందని ఒక ఎలిగేషన్. ఇప్పుడు అయితే 1-2 టైమ్స్ న్యూ ఇయర్ టైంలో కానీ కొన్ని ఫెస్టివల్ టైంలో కానీ చెకింగ్ చేయడం జరిగింది, కానీ అన్నెసెసరీ ఇంటర్ఫెరెన్సీ టూరిజం డెవలప్ అయితే ఒక ఏరియా డెవలప్ అవుతుంది, స్టేట్కు మంచి పేరు వస్తుంది. ఇప్పుడు కూడా వికారాబాద్లో కొన్ని టూరిజం సైట్స్ ఇంకా వస్తున్నాయి అండ్ రిసార్ట్స్ కూడా చాలా వస్తున్నాయి అండ్ కాస్మోపాలిటన్ పబ్లిక్ హైటెక్ సిటీ ఇవి అన్ని ఏరియాస్ నుంచి వచ్చి ఇక్కడ రిలాక్స్ చేస్తున్నారు, హాలిడేయింగ్ చేస్తున్నారు. సో అన్నెసెసరీ రేడ్ చేసి చెత్త పైరు రావడం కూడా మంచి కాదు. ఈ ఏరియాలో రేడ్ మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనము రేడ్ చేస్తాము, కానీ ఒక ఎన్వైరన్మెంట్ డిస్టర్బ్ చేయొద్దు కూడా ఒక ఆలోచన ఉంది. అంటే అన్నెసెసరీ ఇంటర్ఫియర్ చేయడం కానీ ఓవర్ పవర్ చేయడం కానీ చేయొద్దు. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పోలీస్? టు ఇన్షూర్ దట్ దేర్ ఈస్ అ గుడ్ లా అండ్ ఆర్డర్ and crime is controlled in an area so that development comes in that area. So ఒక ఏరియాలో డెవలప్మెంట్ రకరకాల బ్యాటర్లు వస్తాయి. ఇక్కడ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, డెంటల్ కాలేజ్ ఉంది, రిసార్ట్స్ ఉన్నాయి, ఫార్మ్ హౌసెస్ ఉన్నాయి అండ్ ఇంకా వేరే బిజినెస్ వేరే ఏరియాలో నడుస్తున్నాయి. సో ఈ ఒక్క బిజినెస్ ఎన్వైరన్మెంట్ మంచిగానే ఉండాలి అంటే పోలీస్ హ్యాస్ టు సీ 360 డిగ్రీ క్రైమ్ ప్రివెంట్ చేయాలి, బాడీలీ అఫెన్సెస్ ప్రివెంట్ చేయాలి, థెఫ్ట్స్ ప్రివెంట్ చేయాలి, ట్రాఫిక్ మంచిగా నడవాలి, డ్రగ్స్ రావద్దు, సైబర్ క్రైమ్ ప్రివెంట్ చేయాలి, విమెన్ సేఫ్టీ ఇన్షూర్ చేయాలి అండ్ అదర్ థింగ్స్ ఓవరాల్ ఎనీ ఫెస్టివల్ ఉంటే ఒక క్రైమ్ కంట్రోల్ అండ్ నాన్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి. సో అల్టిమేట్లీ when the goal, what is the goal? The development comes in an area. Why development has come into Hyderabad? ఎందుకు వచ్చింది? Because there is good law and order. Why development is coming to Telangana? Because there is good law and order. సో మనము అన్నెసెసరీ ఏమీ జరగకుండా ఇంటర్ఫేర్ చేయడానికి లేదు, బట్ 100% ఎనీ పబ్లిక్ ఎనీవన్ గివ్స్ అస్ ఇన్ఫర్మేషన్ ఆర్ వీ గెట్ ఇన్ఫర్మేషన్ ఇండిపెండెంట్లీ, విల్ డెఫినెట్లీ బుక్ అ కేస్ అండ్ గో హెడ్. కానీ కర్ణాటక బోర్డర్లో మీకు ఎక్కువగా ఒక ప్రాబ్లం ఫేస్ అవుతుంటే లిక్కర్ ఎక్స్పోర్టింగ్ కానీ లేదా మట్కా, వాటి మీద మీరు నోటీస్ ఉందా? కర్ణాటక బార్డర్ నుంచి మనకి క్రిమినల్స్ కూడా వస్తున్నారు, గ్యాంగ్స్ కూడా వస్తున్నాయి, లేడీస్ గ్యాంగ్స్ కూడా వస్తున్నాయి, లేడీ గ్యాంగ్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఒక వర్క్ నడుస్తుంది, వర్కౌట్ అయితే మీకు చెప్తాను. ఏం చేస్తారండి వాళ్ళు? చైన్ పుల్ చేసి అటెన్షన్ డైవర్జన్, గోల్డ్ సంబంధించి చెప్పేసి మీకు మీ గోల్డ్ ఇచ్చేసండి, ఇది కన్వర్ట్ చేసి డబల్ అవుతుంది చెప్పేసి వాళ్ళు సీదా సాదా ఇన్నోసెంట్ పీపుల్కి చీట్ చేస్తున్నారు. తాండూరులో జరుగుతున్నాయి, చాలా క్యాటిల్ థెఫ్ట్స్ జరుగుతున్నాయి, లాట్ ఆఫ్ క్యాటిల్ థెఫ్ట్స్ ఆర్ హ్యాపెనింగ్. మట్కా కూడా చేస్తున్నారు. ఇప్పుడు 4-5 months అయింది. సి వెనెవర్ వీ గో ఇన్ టు అ న్యూ ఏరియా, ఫస్ట్ ఆ డిస్ట్రిక్ట్ పద్ధతి ఏంటి, డిస్ట్రిక్ట్లో కూడా ఇప్పుడు సిటీ కంటే వేరియేషన్ ఏంటి, సిటీలో అన్ని 20 పోలీస్ స్టేషన్ నా కింద 20 కూడా క్లోజ్డ్ సర్కిల్లో ఉంటాయి అండ్ జనరలీ అన్ని పోలీస్ స్టేషన్కి ప్రాబ్లమ్స్ సిమిలర్ ప్యాటర్న్లో ఉంటాయి. కానీ డిస్ట్రిక్ట్లో ఏమవుతుంది, డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. మనకి అసిస్ట్ చేయడానికి డిఎస్పీస్ ఉంటారు ప్రతి డివిజన్లో. సో తాండూర్ ఇప్పుడు ఒకటి డివిజన్ ఉంది, అక్కడ ఇంటర్ స్టేట్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి. సిమిలర్లీ కొన్ని స్టేట్ బార్డర్స్ మనకి
ఈ కర్ణాటక నుంచి బంటవరం మరిపల్లి ఇవి అన్ని వికారాబాద్ డివిజన్లో వస్తున్నాయి. అండ్ టువర్డ్స్ తెలంగాణ పరిగి వస్తుంది. పరిగిలో వేరే రకంగా ఛాలెంజెస్ ఉంటాయి. ఇంటర్స్టేట్ ఇష్యూస్ అయితే తండూరులో ఐఎమ్ అబ్జర్వింగ్ లాట్ ఆఫ్ క్రైమ్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ఇంటర్స్టేట్. వాళ్ళ మీద కొంచెం నిఘా పెట్టడానికి ఇప్పుడు మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సిస్టమ్స్ ఉన్నాయి, సీసీటీవీస్ ఎన్ని ఉన్నాయి, వర్క్ చేస్తున్నాయా లేదా, సో అది ఆడిట్ నడుస్తుంది ఎన్ని పని. అండ్ టు కనెక్ట్ దట్ సీసీటీవీస్ టు ఆ కంట్రోల్ రూమ్, ఇప్పుడు కంట్రోల్ రూమ్కి కూడా స్ట్రెంగ్తన్ చేయడానికి పని నడుస్తుంది. ఈ పంచాయత్ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళు లోకల్ ఫంక్షనింగ్తో మాట్లాడి ఎక్కడైతే కెమెరా లేదు అక్కడ అట్లీస్ట్ కెమెరా పెట్టాలి. సో దట్ ఒక 2 క్రైమ్స్ అయినాయి వేర్ దేర్ వాజ్ నో ఫుటేజ్ అవైలబుల్, సో అక్కడ కెమెరా పెట్టడమే ఇది కూడా వర్క్ నడుస్తుంది. మీరు రీసెంట్గా బాడీ అఫెన్స్లో కానీ లేదంటే ప్రాపర్టీ అఫెన్స్ ప్రెస్ మీట్ పెట్టారు కదా? ఇప్పుడు పెడతాము, ఒక వర్క్ అవుతుంది. రీసెంట్ అయితే 2 months బ్యాక్ అది నా లెవెల్లో పెట్టాలి అంటే సమ్ బిగ్, లేకపోతే డిఎస్పీస్ దే టుక్ వన్ క్రైమ్ హ్యాడ్ హ్యాపెండ్. వాళ్ళు ఫస్ట్ ఫ్యామిలీ మెంబరే చేశారు కానీ బాడీ వదిలేసి హాఫ్ బర్న్ట్ మ్యానర్లో వదిలేశారు. అప్పుడు మళ్ళీ అది డిటెక్ట్ అయింది, డిఎస్పీ చేశారు. అది మర్డర్ కేసెస్ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ డిటెక్టెడ్. బట్ సెన్సేషనల్ క్రైమ్స్, గుడ్ థింగ్ ఇస్ మన దగ్గర గ్రేవ్ ప్రాపర్టీ ఒఫెన్స్ ఇక్కడ కూడా ఎంత జరగలేదు, జరగకూడదు. బట్ ఐఎమ్ ట్రైంగ్ టు స్ట్రెంగ్థన్ మై సిసిఎస్ సర్వేలెన్స్ టీమ్, సీసీటీవీస్. అంటే ఒక సిస్టమ్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇఫ్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఇఫ్ ఎనీ మేజర్ ఒఫెన్స్ హ్యాపెండ్ ప్రాపర్టీ ఆర్ బాడీలీ ఐ కెన్ డిటెక్టెడ్, ఐ షుడ్ హ్యావ్ సమ్ క్లూస్. దానికి ఆ క్లూస్ కి సీసీటీవీ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉండాలి, ఇక్కడ కనెక్టివిటీ మంచి ఉండాలి, మన సిసిఎస్ టీంలో టెక్నికల్ మంచి ఎక్కువ ఉండాలి, వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్స్ ఉండాలి. సో ఇప్పుడు అంతా దాని మీద పని నడుస్తుంది. వికారాబాద్ లో క్రైమ్ ఎగ్నెస్ట్ ఉమెన్ మీ లైన్ ఎలా ఉంటుంది? Women, as a women officer and as a women myself, I feel the pattern of crime is very much similar everywhere. ఒక చిన్న పాప పుట్టిన రోజు నుంచి ఒక ఫ్యామిలీకి కొంచెం బాధ్యత ఎక్కువ అనిపిస్తుంది. అంటే బికాస్ ఆఫ్ ద క్రైమ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ద పీపుల్ ఆర్ సో వర్స్, దే ఆర్ సో ప్యాథలాజికలీ మైండెడ్, ఐ వుడ్ సే దే ఆర్ డిసీజ్డ్. ఒక 4 years అమ్మాయి బేబీకి కూడా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ఈక్వల్ టు యానిమల్స్ ఉంటారు. అందుకే ఈఫ్టీజ్ ఉండొచ్చు, ఇప్పుడు సైబర్ స్టాకింగ్ ఉండొచ్చు, లేకపోతే థ్రెటనింగ్ ఉండొచ్చు, హ్యారెస్మెంట్ ఉండొచ్చు, పాక్సో రకంగా కేసెస్, రేప్ కానీ ఎలోప్మెంట్, ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలోప్మెంట్ చేసి మళ్ళీ పాక్సో కేసు ఉన్నాము. ఇవి అన్ని ఆఫెన్సెస్ ఇక్కడ కూడా ఉన్నాయి. ప్లస్ కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది చైల్డ్ మ్యారేజెస్ గురించి, అది వర్కౌట్ అయింది. ట్రాఫికింగ్ గురించి అది కూడా వర్కౌట్ చేస్తాము. కానీ పాక్సో, ఎలోప్మెంట్, మైనర్ ఎలోప్మెంట్ అండ్ ఈఫ్ టీజింగ్, స్టాకింగ్, ఈ కేసెస్ అయితే నోటీస్లో వస్తున్నాయి. డ్రగ్స్ మీద తాండూర్ పోయినప్పుడు అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ రైల్వే ట్రాక్స్ పక్కన కొన్ని కాలనీస్ ఎఫెక్టెడ్ ఉన్నాయి, యూత్ పిల్లలు కూడా ఎఫెక్ట్ ఉన్నారు. ఇక్కడ కూడా సిమిలర్ బ్లైండ్ స్పాట్స్లో, public areas where there is no surveillance. So I am telling you now that surveillance is important thing. If you place some light in an area which is darkened, if you place a camera, the crime will reduce. So a perception, see, police can't be everywhere, but the public expectation is like that. ఒక ఇప్పుడు డీజిల్ పెట్రోల్ లేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఓ క్రౌడింగ్ అవుతుంది పోలీస్ రావాలి, ఏదో ఒక ఇష్యూ అయింది అంటే పోలీస్ రావాలి. సో ప్రతి ఇష్యూ అయితే పోలీస్ అటెండ్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు మల్టిప్లై. మహేందర్ రెడ్డి సార్ అప్పుడు చెప్పారు దట్ సీసీటీవీ కెమెరాస్ ఆర్ 1 CCTV కెమెరాస్ క్యాన్ డూ ద వర్క్ ఆఫ్ సే 100 పోలీస్ పర్సనల్. అందుకే అందరికీ చెప్పేసి దాని మీద పని నడుస్తుంది. బట్ అల్టిమేట్లీ పబ్లిక్ నుంచి ఫండ్ కానీ పబ్లిక్ నుంచి కాంట్రిబ్యూషన్ కూడా దానికి రావాలి. కానీ మీరు అన్నట్లుగా ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 పోలీస్, కానీ సీసీ కెమెరా కొన్ని దగ్గర పనిచేయట్లేదు కదా. అదే, సో ఇట్ కెన్ బి ఇన్స్టాలింగ్ అ న్యూ కెమెరా ఆర్ రిపేరింగ్ ది ఓల్డ్ కెమెరాస్. ఇప్పుడు ఒక నేను చెప్తాను, దండూర్లో దేర్ వాజ్ 7 కంటిన్యూస్ అటెంప్ట్స్ ఇన్ అడ్జాయినింగ్ షట్టర్స్ ఫర్ థెఫ్ట్. బట్ మనము వాడు కర్ణాటక వైపు నుంచి వచ్చారు, మనకి ఐడియా ఉంది. కానీ దారిలో అయితే రోడ్ వర్క్ నడుస్తుంది చెప్పేసి అన్ని కేబుల్స్ కింద పడి కెమెరాస్ పని చేయట్లేదు. సో నేను చెప్పాను, సో యూ పుట్ దోస్ కెమెరాస్, యూ పుట్ హై డెఫినేషన్ హై అండ్ కెమెరాస్ అట్లీస్ట్ 2-3 ఎంట్రీ పాయింట్స్ లొకేషన్స్. సో అది జరుగుతుంది, ఇప్పుడు నడుస్తుంది. మీరు మీ డిస్ట్రిక్ట్ బోర్డర్ అంతా కూడా సీసీ కెమెరాస్ ఉంటాయి ఎంట్రీ పాయింట్స్, పరిగి, తాండూర్, జహీరాబాద్ జంక్షన్స్లో ఉండాలి, క్రౌడెడ్ ఏరియాస్లోనే, వెజిటేబుల్ మార్కెట్లో ఉండాలి, రైల్వే స్టేషన్స్లో ఉండాలి. ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ విజిట్ చేస్తున్నారో ఆర్ పబ్లిక్ కాలనీస్ ఉన్నాయి, వేర్ ప్రాపర్టీ ఆఫెన్స్ విల్ హ్యాపెన్, వేర్ విల్ ఇట్ హ్యాపెన్? ఇన్ అ బస్.
in a junction, in a vegetable market, in a market, రైల్వే స్టేషన్. or house breaking in the houses and railway stations. సో ఇవి అన్నీ మనము సెక్యూర్ చేయాలి. ఉంటేనే వాళ్ళకి పట్టుకోవడానికి మన దగ్గర ఫుటేజెస్ ఉండాలి. ఎక్కువ మీ కర్ణాటకే క్రిమినల్స్ ఎక్కువ వస్తున్నారు ఇక్కడికి? వస్తున్నారు, ఎక్కువ తక్కువ చెప్పడానికి లేదు. హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు. ఒక మంగళవాడ నుంచి ఇక్కడ పట్టుకున్నాము. చిన్నపిల్లలు, లేడీస్, అంటే మీకు ప్రొఫెషనల్ ఉన్నారు. బట్ దే ఆర్ నాట్, ద గుడ్ థింగ్ ఇస్ దే ఆర్ నాట్ కమిటింగ్ బాడీలీ ఒఫెన్సెస్ ఫర్ క్రైమ్. అలాగే మెంటాలిటీ లేదు. కానీ రిపీటెడ్, ఇప్పుడు మన చేయి కూడా బికాస్ ఆఫ్ పీనల్ ప్రొవిజన్స్ లిమిటెడ్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక క్రిమినల్ 20 సారి కూడా ఒఫెన్స్ చేస్తే రిమాండ్ అయి బెయిల్ అవుతుంది, మళ్ళీ అతను క్రైమ్ కమిట్ చేస్తున్నారు. హనీ ట్రాప్ కూడా ఎక్కువ అవుతుంటాయి కదండి తాండవరం లిమిట్స్లో? ఇప్పుడైతే నోటీసులు రాలేదు. ఇప్పుడు లేదా? ఓకే, నెక్స్ట్ సైబర్ క్రైమ్కి వద్దాం. ఇక్కడ సైబర్ క్రైమ్ ఏ కేసులు ఏముంటాయండి ఇక్కడ? అంటే ట్రెండింగ్ ఏముందండి? ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. సెకండ్ జాబ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ సిమిలర్ ప్యాటర్న్ ఉంది. గిఫ్ట్ ఫ్రాడ్స్, దిస్ డిజిటల్ అరెస్ట్, digital arrest, and one more that pornography they do, no, in over cyber harassing the people. That also. వాటి మీరు మెసేజ్ ఇస్తారా పబ్లిక్కి? అందులో పడకుండా ఉండాలంటే మీరు ఎక్కువగా ప్రివెన్షన్ క్రైమ్ కాబట్టి సైబర్ క్రైమ్లో విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సైబర్ క్రైమ్లో మ్యాక్సిమం మనీ అయితే బికాస్ ఆఫ్ హోప్ ఆఫ్ క్విక్ మనీ అవుతున్నాయి. ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్విక్ మనీ. సో ఎప్పుడు కూడా ఈజీ మనీ ఎవరికి కూడా రాదు. మనీ కావాలి అంటే యూ హ్యావ్ టు డూ యువర్ హార్డ్ వర్క్, యూ హ్యావ్ టు కంట్రిబ్యూట్ ఇట్. చాలామంది ఇప్పుడు ఎలా మెసేజెస్ వస్తాయి వాళ్ళకి, యూ వాంట్ అ జాబ్, క్లిక్ ఆన్ దిస్ లింక్. యూ వాంట్ అ జాబ్, జాయిన్ అ టెలిగ్రామ్ గ్రూప్. దాంట్లో 10 మంది ఆల్రెడీ ఆర్టిఫిషియల్గా జాయిన్ అవుతారు, XYZ. వాళ్ళు కూడా అఫెండర్స్. వాళ్ళు ఏం మెసేజ్ చేస్తారు, నేను ఇదే వీడియో లైక్ చేశాను, నేను ట్రిప్ అడ్వైజర్లో ఇదే రివ్యూ ఇచ్చాను, నాకు 2000 వచ్చింది, నాకు 4000. అలానే ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసి అక్కడ మీకు డబ్బులు వస్తున్నాయి, పెంచుతున్నాయి చూపిస్తారు. దే విల్ క్రియేట్ అ ఫేక్ పేజ్. హీ విల్ సీ దట్ ఐఎమ్ వినింగ్ 10,000, ఐఎమ్ వినింగ్ 20,000, 30, జస్ట్ నంబర్స్. అది విత్డ్రా చేయాలి అంటే ఇప్పుడు మీరు ఎంత డిపాజిట్ చేయాలి చెప్పేసి lakhs of rupees ఫ్రాడ్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దట్ పర్సన్ దేర్ టు గెట్ ఈజీ మనీ? సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఈజీ మనీ అయితే ఎక్కడైతే రాడు. దేర్ ఈజ్ నో ఈజీ మనీ. అంటే సైబర్ క్రైమ్లో విక్టిమ్స్ అందరూ కూడా ఇన్నోసెంట్ అంటారా, లేక గ్రీడీనెస్ అంటారా? ఇన్నోసెంట్లీ గ్రీడీ. దే ఆర్ ఇన్నోసెంట్లీ గ్రీడీ. ఇంటెలిజెంట్లీ గ్రీడీ ఉంటే, సి గ్రీడ్ ఈజ్ ఆల్వేస్ గివెన్ అ నెగటివ్ ఓవర్టోన్. గ్రీడ్ ఈజ్ నాట్ నెగటివ్ అన్లెస్ యూ ఆర్ వర్కింగ్ రైట్ టువర్డ్స్ ఇట్. గ్రీడ్ క్యాన్ బి ఆఫ్ డూయింగ్ వెల్ఫేర్. గ్రీడ్ క్యాన్ బి ఆఫ్ అచీవింగ్ సంథింగ్ గ్రేట్ ఇన్ లైఫ్. సో అది, ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ మనీ, ఇఫ్ యూ హ్యావ్ గ్రీడ్ ఆఫ్ మనీ, డూ ఇట్ with the right, create a YouTube channel and create some good content. People want group, create a coaching channel, coach a lot of aspirants for banks, for national government exams. Creative field వెళ్ళొచ్చు. Creative field లో వెళ్ళండి. ఇప్పుడు చాలా మనీ వస్తుంది కదా, మీకు కూడా ఐడియా ఉంటుంది. Creators are getting a lot of money paid, almost sitting at home. So but people, what I feel is the persons who are cheated out of greed are also lazy. ఇంకా మనం ప్రొఫెషనల్ నుంచి పర్సనల్కి వద్దామండి. పర్సనల్ లైఫ్లో ఈ రెండు ఎలా మేనేజ్ చేస్తున్నారండి? ఇక్కడ పోలీస్ స్టేషన్, ఎస్పీ ఆఫీస్, ఇదంతా వర్క్. ఇక్కడ 24/7 ఉంటుంది. యూనిట్ ఆఫీసర్ అయితే మీకు చాలా వర్క్ ఉంటుంది. ఆ సీట్ హాట్ సీట్ కాబట్టి. ఇంటికి వెళ్ళిన తర్వాత పాప, హస్బెండ్, ఈ రెండు ఎలా మిక్స్ చేస్తున్నారా? లేదు రెండింటి క్లబ్ చేస్తున్నారా? చేయట్లేదా? ఇక్కడికి వచ్చాక ask me, mummy teleconference ho gaya. So if I'm sitting in my camp office room, she'll come from conference ho gaya. She'll come, I'll feel so bad, no beta, it's just left, I'll come. Then she understands. Acha. So your child would understand your obligations. So good officer, good mother. Both. Okay. డిపార్ట్మెంట్లో వచ్చాక చాలామంది ఆఫీసర్లు చాలా చెప్తుంటారండి, చూస్తుంటాం. కానీ మీరు ఒక కాన్సెప్ట్ తీసుకున్నారట. పిటిషనర్ మీ దగ్గరికి గ్రేవిన్స్ డే నాడు ఒకసారి వచ్చిన వ్యక్తి రెండోసారి రాకూడదు, ఆ పిటిషనర్కి అక్కడే జస్టిస్ అవ్వాలనేది ఎలా సాల్వ్ అవుతుందండి? యాక్చువల్లీ కొంచెం అది మోడిఫై చేస్తాను. రిపీట్గా రావాలి ఇఫ్ హీ స్టిల్ ఫేసెస్ ఇష్యూ. ఆ భయం ఉండకూడదు. పిటిషనర్కి ఇక్కడ రావడానికి భయం ఉండకూడదు, ఎజిటేషన్ ఉండకూడదు. నేను ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి పంపించిన తర్వాత, SHO గారితో మాట్లాడిన తర్వాత అక్కడ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వకపోతే మళ్ళీ రావాలి ఇఫ్ హీ హ్యాస్ టు. బట్ దాట్ షుడ్ బి ద లాస్ట్ ఛాన్స్. అంటే చాలా రేర్ కేసుల్లోనే మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉండాలి. సో ఇక్కడ
పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ కొంచెం స్ట్రీమ్లైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఐ వాజ్ రివ్యూయింగ్ మై పిటిషన్స్ ఓన్లీ. ప్రతి ఒక్క పిటిషన్కి కవర్ పేజ్ ఉండాలి. దాంట్లో పిటిషనర్ నేమ్, అతని మెయిన్ ఇష్యూ, విలేజ్, నంబర్, తర్వాత నేను రిమార్క్స్ రాస్తాను, ఎందుకు అప్రోచ్ అయ్యారు అండ్ వాట్ యాక్షన్ హ్యాస్ టు బి టేకన్, హూ హ్యాస్ టు టేక్. ఆ రిమార్క్స్ మై పిటిషన్ డెస్క్ ఫాలోస్ అప్ అండ్ మోస్ట్లీ దే ఆర్ గెటింగ్ సాటిస్ఫైడ్ ఆర్ దేర్ ఇష్యూస్ ఆర్. బట్ అప్పుడు కూడా ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ దట్ సెకండ్ టైం రానివ్వడదు. సెకండ్ టైం అంటే ప్రాబ్లం రానివ్వడదు, కానీ అతనికి మళ్ళీ ప్రాబ్లం వస్తే, సెకండ్ ప్రాబ్లం ఏదో ఒక రకంగా వస్తే అండ్ స్టిల్ ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ అవ్వకుండా మళ్ళీ రావాలి. ఆ హెజిటేషన్ అయితే ఉండకూడదు. అంటే బయట వాళ్ళందరూ పబ్లిక్ ఏమంటారంటే, ఒకసారి మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పని అక్కడ కంప్లీట్ చేస్తారు, అది మంచిది. మరి కానీ ఇంకోసారి సెకండ్ టైం రిపీట్ కాకుండా చేస్తారు, కానీ ఎస్ఓచ్చి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ప్రొలాంగ్ అవుతుంటుంది అంటారు. ఎలా స్ట్రీమ్ లైన్ అవ్వాలి? సో దట్ ఆటోమేషన్, యూజ్ ఆఫ్ టెక్నాలజీ and use of better people at better places is 3 things I am working upon in my office also. So that ఎవరైతే వస్తున్నారు, సపోజ్ ఆ పిటిషన్ అక్కడ నుంచి డైరెక్ట్ ఎస్హెచ్కి పోయి ఓకే హీ హ్యాస్ అప్రోచ్ ది ఎస్పీ ఆఫీస్, సో దట్ మీన్స్ ఆ ప్రాబ్లం కింద లెవెల్లో సాల్వ్ అవ్వలేదు, అందుకే ఎస్పీ ఆఫీస్కి వచ్చారు. ఇమీడియట్లీ అతనికి మెసేజ్ పోవాలి, ఆయన ఎస్హెచ్ఓ కన్సర్న్ పిటిషనర్కి టైం ఇచ్చేసి పిలిచి ప్రాబ్లం అక్కడికి సాల్వ్ చేయాలి. ఇప్పుడు అయితే జరగలేదు, కానీ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దాట్. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేశాను అంటే 2 కానిస్టేబుల్స్ మంచి వాళ్ళు ఐడెంటిఫై చేసి పిటిషనర్ డెస్క్లో కూర్చోబెట్టాము. బిఫోర్ దిస్ ఇట్ వాజ్ నాట్ దిస్. ఎక్సెల్ షీట్ కొట్టమని చెప్పాను, ప్రతి ఒక్క పిటిషనర్ రికార్డ్ మన దగ్గర ఉండాలి. సో దట్ హీ హెస్ కమ్ సెకండ్ టైం, ఫస్ట్ టైం రిమార్క్స్ రాయాలి, ప్రాబ్లమ్ సాల్వ్డ్ ఆర్ నాట్. సో ఫాలో అప్, డేటా అండ్ అకౌంటబిలిటీ, అది ఇంపార్టెంట్. అది చేస్తే 100%. అందులో కొంతమంది లిటిగేషన్స్ ఉంటారండి, వాళ్ళకి ఎలా సాల్వ్ చేస్తారు? మాట్లాడతాము. సి సమ్ థింగ్స్ యాజ్ పర్ అ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, కొన్ని ప్రాబ్లమ్స్ మన చేతిలో ఉంటాయి, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ సబ్జుడిస్, విచ్ ఆర్ ఇన్ ద కోర్ట్, ఆర్ సమ్ ఈజ్ బియాండ్ అవర్ వర్క్ ప్రొఫైల్ ఆర్ బియాండ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ లా, కానీ వాళ్ళతో అయితే మాట్లాడాలి అని నేను చెప్తాను. వాట్ హ్యాపెన్ 3-4 days ఒక 88-year-old మంచి నా దగ్గరికి వచ్చి, నా అబ్బాయి నాకు పెన్షన్ ఇవ్వట్లేదు అన్నారు. అండ్ ఈ షోడ్ మీ సమ్ 4-year-old 2021లో సర్కిల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ మూమెంట్పేట్ దగ్గర రాసి ఇచ్చారు దట్ హీ విల్ పే మీ 8,000 per month, 6,000 per month. కానీ ఈయనే అయితే ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారు, ఇద్దరు అబ్బాయి అతనికి చూసుకోవట్లేదు, ప్రాపర్టీ అనేది తీసుకున్నారు. సో సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఇస్ దేర్, బట్ ఐఎమ్ నాట్ ది ఆఫీసర్ టు. సో అప్పటికి అప్పుడు నేను కలెక్టర్ సార్ కూడా బాగున్నారు, ఐ టోల్డ్ కలెక్టర్ సార్ హీ హాజ్ అప్రోచ్ మీ విత్ దిస్ ఇష్యూ అండ్ దేర్ ఆర్ 2-3 things వేర్ దే అప్రోచ్ మీ. వన్ ఈస్ దిస్ సీనియర్ సిటిజన్, సెకండ్ ఈజ్ సమ్ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ, థర్డ్ ఈజ్ మెయింటెనెన్స్ ఒక డైవోర్సీ విమెన్ కానీ సమ్ 498 కేస్ మే వేర్ ద ప్రొవిజన్స్ ఆర్ నాట్ ఇన్ మై హ్యాండ్. సో ఇలాంటి ఎనీ ఇష్యూస్ ఐ ఫ్లాగ్ ఇట్ అప్ టు ది కలెక్టర్ సార్ or concerned department. I get it followed up through my constable. ముసలి వాళ్ళు చాలు 80 years oldకి ఆర్డీఓ ఆఫీస్ పంపించి అక్కడ అప్లికేషన్ ఇవ్వమని సాల్వ్ చేయడానికి రిక్వెస్ట్ చేశాను. బట్ ఐ ఫీల్ దిస్ కెన్ ఆల్సో బీ ఆటోమేటెడ్ ఇన్ ఫ్యూచర్. దిస్ ఈస్ ద విజన్ ఐఎమ్ హ్యావింగ్. సమ్ ప్రాబ్లమ్స్ విల్ బి వెరీ నియర్ టు ద police work, but they will not be in the police domain. Like Senior Citizens Act hai, maintenance hai, divorcee women welfare or some other provisions. సో ఇవి అన్నీ ఏదో ఒక ఇష్యూ మన దగ్గర వస్తే అక్కడ ఇమీడియట్లీ ఆటోమేషన్లో ఎలా ఫ్లాగ్ అవుతుంది, అది ఫ్యూచర్ లెవెల్ పోలీసింగ్. అదే అట్లానే కొన్ని ఐడియాస్ ఉన్నాయి, చూస్తాం వాళ్ళం. మీకు ఈ డిపార్ట్మెంట్లో బాగా ప్యాషన్ ఏముంటుంది? టాప్ ప్రయారిటీ ఇస్తారు? టాప్ ప్రయారిటీ ఇస్ టు యూజ్ టెక్నాలజీ, ఆటోమేషన్ అండ్ స్కిల్ అండ్ AI. Whatever new is coming, police department should be capable of using all of that. ఇప్పుడు సపోజ్ ఏఐలో చాలా సాఫ్ట్వేర్స్, వీడియో ఆడియో సాఫ్ట్వేర్, ఇప్పుడు మీరు చూసారు, మేము వచ్చినప్పుడు ఎవరొకరు కానిస్టేబుల్తో మాట్లాడాను, ఇలాంటి వీడియోస్ కావాలి. సో టు మేక్ ఎనీథింగ్ బెటర్ వీ షుడ్, ఈవెన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ షుడ్ బి అప్డేటెడ్. సపోజ్ ఇప్పుడు మనం 4 కానిస్టేబుల్స్ కేస్ డైరీ కొట్టడానికి యాజ్ అ రైటర్స్ వాడుతున్నాము. సో ఆఫ్టర్ సే 5 years వీ షుడ్ హ్యావ్ ద కేపబిలిటీ దట్ వీ కెన్ డిక్టేట్ టు అ సాఫ్ట్వేర్ ద కేస్ డైరీ and he can type it. Or we can dictate to the software the case and he can make the case diary. A writer మరి ఆ 4 మంచికి మనం ఎక్కడైతే వేరే చోట్ల వాడచ్చు కదా. సో టు maximum utilize our manpower we need to use automation, artificial intelligence
Technology like CCTVs, technology like again updating our control room, and technologies like there are some softwares which can help us track criminals. అచ్చా. So we need to buy them. So basically I am more passionate about some kind of improvement whatever I can contribute in the district police, the DPO headquarters, the CCS, the cybercrime wing, the women safety wing, mostly more than by the use of manpower, upskilling the manpower. అచ్చా. అప్స్కిలింగ్ ది మ్యాన్ పవర్ అనే వాళ్ళకి స్కిల్ ఉండాలి. స్కిల్ ఏంటి? ఇవి అన్ని టెక్నాలజీస్ ఉండాలి, దాని గురించి వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, దానికి ఎలా వాడాలి. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ నేర్పిస్తున్నారు, ఒక్కటే నేర్పిస్తారంటే 10 మందికి నేర్పిస్తారు. ఈయన నేర్చుకుంటే 10 మందికి నేర్పిస్తారు. సో ఇట్లానే ఒకటి ఏఐ టెక్నాలజీ యూజింగ్ ఫర్ సోషల్ మీడియా అవేర్నెస్, ఏఐ టెక్నాలజీ యూసేజ్ ఫర్ విమెన్ సేఫ్టీ అవేర్నెస్, ఏఐ టెక్నాలజీ యూసేజ్ ఫర్ ట్రాఫిక్ అవేర్నెస్. అవేర్నెస్ అంటే మనం చాలా కవర్ చేయొచ్చు. సిమిలర్లీ there are some good tools for getting to call data analysis, or some softwares to get tower data, the tower's location. So anti tools buy chesi adki skill cheyadam, how to use that tool. సో యాక్చువల్లీ పబ్లిక్ అయితే ఈజీగా అనే అప్పుడు వరకు థెఫ్ట్ డిటెక్ట్ కాలేదు, ఎవరు చేశారు, వాళ్ళ ఫోటో మన దగ్గర ఉండదు. సీసీటీవీస్ ఉంటే కొన్నిసారి వాళ్ళు ట్రావెల్ చేస్తే జస్ట్ బ్లర్డ్ ఇమేజ్ వస్తుంది. సో ఇమేజ్ రిఫైన్మెంట్ సాఫ్ట్వేర్స్, వాళ్ళు టెలిఫోన్ ఇప్పుడు చాలా మంది చాలా ఫాస్ట్ అయ్యారు, వాట్సాప్ కాల్ మాడుతూ వాట్సాప్ కాల్ అనాలిసిస్ ఎలా చల్లిందా, ఎనీవేస్ వాట్సాప్ కాల్ డేటా వీ డోంట్ హ్యావ్, సో టవర్ డంప్ అనాలిసిస్. సో బేసిక్లీ ఇఫ్ వీ అప్స్కిల్ అప్డేట్ టెక్నాలజీ వైజ్ వీ హ్యావ్ వే టు go. And for that matter even in DPO licensing, DPO functions, district police office law, where HR data digitization, intelligence SB digitization, control room setup, petitioner management digitization. So I am targeting that. Let's see how much I can do. నేరం జరిగిందంటే శిక్ష పడితేనే వాడికి భయం ఉంటుంది. ఆ శిక్ష పెరగాలంటే ప్రాపర్ క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి. దాన్ని ఎలా మీరు తీసుకొస్తారు? క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఇస్ యాజ్ ఆఫ్ నౌ ఇది అంతా ఐఓ చేతి మీద ఉంటుంది. ప్లస్ ఎవిడెన్సెస్ కూడా చాలా వర్క్ లోడ్ ఉంటుంది. అందుకే చెప్తున్నాను అప్ స్కేలింగ్, అప్డేటింగ్ ద టెక్నాలజీ. వర్క్ లోడ్ డిస్ట్రిబ్యూట్. సపోజ్ నౌ ఇఫ్ ఐ write everything on paper, if I do my task, write everything on paper, daily I will be able to do 2-3 tasks. But if I use a laptop and make an Excel sheet, I can do that work in say half an hour. Or I use some dictating software, I use ChatGPT, I use Perplexity, I use some other tools also. So IO ki oka investigation cheyali ante, ekwa workload taggali ante, definitely future is for any police department, for us Vikarabad police or Telangana police, future is using of technology, especially AI, especially certain tools which are available, adi నేర్చుకోవడం. స్పెషలీ ఇప్పుడు ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్స్ కూడా చాలా మంది వాడలేదు, రైటర్స్ వాడుతున్నారు, కానీ అది అలవటం రావడం, స్కేలింగ్ అప్ చేయడం ఇది చాలా అవసరం. డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటా, ముఖ్యంగా లేడీస్కి? నేను జనరలీ అన్ని లేడీస్కి మెసేజ్ చెప్తాను, మాత్రమే డిపార్ట్మెంట్ వాళ్ళకి కాదు. ఒక విమెన్ కానీ చాలా కెపాసిటీ, బీయింగ్ అ విమెన్ ఇస్ అ బ్లెస్సింగ్. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, नमस्तस्यै 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 नमो नमः. तो आप देवी का रूप है, हम शक्ति का रूप है. భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ శక్తి రూపంకి అందరూ కూడా పూజ చేస్తారు. సో మీరు యాజ్ అ ఫీమేల్ బర్త్ చేశారు అంటే మీకు ఒక బ్లెస్సింగ్ ఉంది, ఇది ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకోండి. మీకు కెపాసిటీ, కేపబిలిటీస్ అండ్ ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్ ఉంటాయి. ఎప్పుడు కూడా మీరు ఫీమేల్ ఉన్నారు కాబట్టి ఇది చేయడానికి నాకు పవర్ లేదు, నేను ఐ కాంట్ డూ దిస్ అనుకోకండి. డెఫినెట్లీ ఈవెన్ స్కై ఈజ్ నాట్ ద లిమిట్, యూ కెన్ గో బియాండ్ ది స్కైజ్. చూడండి కల్పనా చావ్లా, షీ ఈజ్ ఇంటర్నేషనలీ రికగ్నైజ్డ్ సైంటిస్ట్ ఫ్రమ్ ఇండియా. సో షీ ఈజ్ ఆల్సో బోర్న్ ఇన్ ఎ స్మాల్ టౌన్ ఇన్ అ స్మాల్ ఏరియా ఆఫ్ ఇండియా, బట్ ఆమె ఎంత హై ఆలోచించి ఎంత హై ఎయిమ్ చేసి అక్కడ వరకు కూడా పోయింది. సిమిలర్లీ పివి సింధు గారు, she has secured 2 medals, silver and bronze medal in badminton at the best competition Olympic. Or any other officer, whether government servant or any other achiever, మీ డ్రీమ్స్ హై లెవెల్ పెడితే మీరు డెఫినెట్లీ either you achieve that dream or you fall somewhere near to that dream. There is no limit to women power. Even after becoming a mother also you can do everything you want to do. Your daughter brings you more power, your son brings you more power.
So nobody should limit their capacity. No women should limit their capacity thinking that they are a women. Always think you are a blessing. మీరు ఎంత పెయిన్ ఒక డెలివరీ టైంలో ఒక పిల్లలు పుట్టిన టైంలో ఎంత పెయిన్ వస్తుంది దానికంటే ఎక్కువ పెయిన్ ఎక్కడైతే కూడా ఉండదు. అందుకే ఇఫ్ యూ క్యాన్ బియర్ దట్ పెయిన్ ఆర్ యువర్ మదర్ క్యాన్ బియర్ దట్ పెయిన్, డెఫినెట్లీ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ యూ కెన్ బియర్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్. సో టేక్ దట్ ఛాలెంజ్ అండ్ డూ యువర్ బెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ రండి, వచ్చే వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చారు స్నేహ గారు. మనం మహిళం కదా అని తక్కువ అంచనా వేసుకోవద్దు. మనం మంచి లెవెల్ ఉన్నాం. మనకున్న శక్తి ముందు ఎవరికి కాదు. మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువగా ఉంటాయంటున్నారు స్నేహ గారు. ఉత్తరాఖండ్ చెందిన స్నేహ గారు డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత రకరకాలు చేసుకొని ముఖ్యంగా ప్రాబ్లమేటిక్ ఏరియాగా భావించిన సౌత్ జోన్లోనే చాలా చక్కగా పనిచేశారు. వికారాబాద్లోకి వచ్చిన తర్వాత వచ్చిన ఛాలెంజ్ని ఒక్కొక్కటిగా వెతుక్కుంటూ వేరుకుంటూ ముందు నేరం జరగకుండా ఎలా చేయాలనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఇక ఆమె మంచి ఆఫీసర్గా కాదు, మంచి అమ్మగా ఉంటాను, మంచి భార్యగా ఉన్నాను కూడా ప్రయారిటీ ఇస్తానంటూ ఆమె చెప్తున్నారు. మహిళ అనే కదా పోలీస్ డిపార్ట్మెంట్ పనికి రాదు అనుకోవద్దు. ఖచ్చితంగా ఇక్కడ మగవాళ్ళకి సమానంగా పనిచేస్తాం. ఖచ్చితంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ రండి. వచ్చిన వాళ్ళకి ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు స్నేహ గారు. ఇది ఈ వారం స్నేహ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.